ఎస్పీ ఆదేశాలు బాపట్ల సబ్ డివిజన్ డీఎస్పీ చంద్రమౌళి సూచనల మేరకు బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ నేతృత్వంలో వేదుళ్లపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వేదుళ్లపల్లి గ్రామంలోని వడ్డెరపాలెం ఎదురుగా ఉన్న హిందూ శ్మశానవాటికి సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేపట్టారు. దాడుల్లో గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 200 గ్రాముల గంజాయితో పాటు ఒక టీవీఎస్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వేదుళ్లపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపట్ల రూరల్ సిఐ హరికృష్ణ మాట్లాడుతూ అరెస్టు చేసిన 4 కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. నిన్నటి రోజున బాపట్ల జిల్లా ఎస్పీ గారైన బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు బాపట్ల డిఎస్పీ గారైన చంద్రమౌళి గారి యొక్క సూచనల మేరకు వెదులుపల్లి ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు వెదులుపల్లి వడ్డెరపాలెం గ్రామానికి ఎదురుగా ఉన్న హిందూ శ్మశాన వాటికలో 3 వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారనే సమాచారం మేరకు వెదులుపల్లి ఎస్ఐ గారు వారి సిబ్బంది మధ్యవర్తులు మరియు క్లూస్ టీం వెళ్ళేసేసి వారిని అదుపులోకి తీసుకొని చెక్ చేయగా వాళ్ళ దగ్గర వచ్చేసి 3 గంజాయి ప్యాకెట్లు దొరికినాయి. వెంటనే వారిని ఈ గంజాయి ప్యాకెట్లు ఎక్కడ వినంగా వారు వచ్చేసి వెదులుపల్లి కుప్పలమెట్టకు చెందిన దేవి ఏడుకొండల వద్ద ఇవి కొనుక్కోవటం జరిగిందని చెప్పారు. ఆ పక్కనే ఉన్న దేవి ఏడుకొండల ఇంటి దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ కూడా వెరిఫై చేయంగా అతని పొజిషన్లో ఆ స్కూటీలో ఒక 15 ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు దొరికినవి. వెంటనే వీరందరిని అదుపులోకి తీసుకొని ఈ నలుగురైన దేవిరెడ్డి ఏడుకొండల రెడ్డి, పేరం సాయిచంద్, అలాగే వచ్చి దేవరకొండ హేమంత్ కుమారు, రావినూతుల అచ్యుత్ కుమారు, ఈ 4 అదుపులోకి తీసుకొని వీరి దగ్గర నుంచి ఒక 600 రూపాయల డబ్బులు, ఒక 18 ప్యాకెట్స్ సుమారు 200 గ్రాముల పైన గంజాయి, ఒక స్కూటీ, 4 సెల్ ఫోన్లు సీజ్ చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అలాగే వచ్చేసేసి ఈ కేసులో కరెక్ట్ సమాచారం తీసుకొని సమర్థవంతంగా వ్యవహరించిన వెంకటేశ్వర్లు వాళ్ళ సిబ్బందికి ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా ఒక విజ్ఞప్తి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి చూస్తూ ఉండండి. వీళ్ళలో చాలామంది కూడా ఫస్ట్ టైం వచ్చి అట్లా చేసేసి తర్వాత ఇప్పుడు వాళ్ళు దానికి బానిసలుగా అలవాటు పడి ఉన్నారు. కాబట్టి ఈ గంజాయి గురించి ఎక్కడ సమాచారం ఉన్నా, ఎక్కడ మీకు అనుమానాస్పదంగా పలానా దగ్గర ఇట్లా వాళ్ళ బిహేవియర్ ఇలా ఉందన్నా మాకు సమాచారం ఇచ్చినా వెంటనే మేము రెస్పాండ్ అవ్వగలము. 112 కాల్ చేసినా లేదా మా ఎస్ఐ గారికి ఫోన్ చేసినా, మాకు ఫోన్ చేసినా కూడా మేము వెంటనే రెస్పాండ్ కాగలము. వీటి మీద ఎవరైనా అమ్మినా కూడా వీటిని ఏదైనా చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద పిట్ అండ్ డిపిఎస్ కేసులు, పీడీ యాక్ట్లు కూడా పెట్టాము. ఇంకా కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.